డ్రాగన్ టీం ఇప్పుడు ఊహించనంత ప్రెజర్లో ఉంది. మరింత ప్రెజర్ని డ్రాగన్ టీం ఫేస్ చేయాల్సి వస్తోంది. అంతటికీ కారణం యాంటీ ఫ్యాన్స్ అటాక్తో పుకార్లే నిజాలు అనేంతగా ప్రచారం ఊపందుకోవడం. డ్రాగన్ ఆగిపోయింది అన్న మాట ఒక్కో వారంలో ఒక్కో వార్తలా మారి వైరల్ అవుతోంది. ఇది నిజమా? కావాలనే చేస్తున్నారా? నిజంగానే డ్రాగన్ టీం కన్ఫ్యూజన్లో ఉందా? లాంటి ఎన్నో డౌట్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్లో పెరిగిపోయాయి. అందుకు మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా ఒక కారణమే. తను ఈ మూవీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో సాఫ్ట్గా చెప్పాడు. కానీ ఇంతవరకు ఫిలిం టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. హీరోయిన్ విషయంలో కూడా ఆలియా పేరు కొత్తగా యాడ్ అవ్వడం మీద ఎలాంటి క్లారిటీ రావట్లేదు. రిలీజ్ డేట్ 2027 సంక్రాంతి కాదు కదా, కనీసం వచ్చే ఏడాది దసరా దీపావళికి కూడా ఛాన్స్ లేదు అంటున్నారు. అంటే మొదలైన 3 ఏళ్ల వరకు ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదా? అసలేం జరుగుతోంది? ఇవి పుకార్లా, ప్రచారాలతో పెరిగిన భ్రమలా? టేక్ ఎ లుక్. డ్రాగన్ టీం కన్ఫ్యూజన్లో ఉందా? కన్ఫ్యూజ్ చేస్తుందా? యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ వార్తలకే సోషల్ మీడియా ఎఫెక్ట్ అవుతుందా? ఈ 3 ప్రశ్నలు డ్రాగన్ టీంకి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టినట్టు ఎదురవుతున్న ఇబ్బందులు. నిజానికి డ్రాగన్ మూవీ షూటింగ్ మొదలై ఏడాదిన్నర అవుతుంది. అందుకే కథలో మార్పులు, రీషూట్లు, రిపేర్ల మీద వస్తున్న రూమర్స్ నిజమేమో అన్న డౌట్లు ఫ్యాన్స్లో కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే 6 నెలలుగా ఇవే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ డ్రాగన్ టీం నుంచి అప్డేట్స్ లేవు. మరి ఇదే ఛాన్స్ అని యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అంటే అది కూడా అయి ఉండొచ్చు. కానీ రూమర్లు కూడా నిజమేనేమో అనిపించేలా డ్రాగన్ టీం సైలెన్స్ కూడా ఫ్యాన్స్ని కంగారు పెట్టిస్తుంది. అందుకే డ్రాగన్ టీం అర్జెంటుగా కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ముందుగా ఇందులో షాహిద్ కపూర్ విలన్ అంటూ ప్రచారం జరుగుతుంది. అది నిజమేనా? ఎందుకంటే తనని ఓ ఐరన్ లెగ్ అంటున్నారు. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మూవీ మటాష్. దీనికి తోడు ఆలియా ఇందులో హీరోయిన్. అంటే మరి రుక్మిణి వసంత ఇందులో మెయిన్ లీడ్ కాదా? ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కాదు కదా, ఈ దసరా దాటి దీపావళికి కూడా రిలీజ్ కాదంటున్నారు. మరో ఏడాదిన్నర అయితే తప్ప రిలీజ్ కాదంటే ఈ క్రిస్మస్ కాకుండా వచ్చే క్రిస్మస్కే డ్రాగన్ రాక అంటే ఫ్యాన్స్లో బ్లడ్ ప్రెషర్ బౌండరీస్ దాటొచ్చు. ఇది కాకుండా మలయాళ స్టార్ టొవినో థామస్ ఎందుకు ఈ మూవీ నుంచి వెళ్ళిపోయాడు? విలన్ రోల్ వేయాల్సిన తను మిగతా కమిట్మెంట్స్ వల్లే టైం కేటాయించలేకపోతున్నాడు అన్నారు. కానీ రియాలిటీ చూస్తే అనుకున్న టైంకి కాకుండా డ్రాగన్ షూటింగ్ డిలే అవ్వటం, కథలో మార్పులు, రీషూట్లు, రిపేర్లు, వీటికి భయపడే టొవినో థామస్ వెనక్కి తగ్గాడా? ముందు కమిటే ఇప్పుడున్న పలంగా టొవినో థామస్ విలన్ రోల్ నుంచి పక్కకు తప్పుకోవడానికి రీజన్ బయట వినిపిస్తున్న కథ మార్పులు, షూటింగ్ షెడ్యూల్లో కన్ఫ్యూజనే కారణమా? ఇలాంటి డౌట్లు ఫ్యాన్స్ని కంగారు పెట్టించేలా ఉన్నాయి. సో వీటికి క్లారిటీ ఇస్తూనే రిలీజ్ డేట్ని తేల్చకపోతే, ఆ విషయం ఎన్టీఆర్ బర్త్డే అనౌన్స్మెంట్లో ఉండకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ ఫైర్ మొదలయ్యేలా ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అగ్రెసివ్గా ఫిల్మ్ మేకర్స్ మీద మీమ్స్, ట్వీట్స్ దాడి పెంచారు. ఇంకా పెంచేలా ఉన్నారు.